సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు సాంబయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను మాస్టర్ చేసి రిటైర్ అయ్యాను. ఓకే సార్. సార్ అడ్మినిస్ట్రేషన్ పరంగా జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? గతంలో చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది? వ్యక్తులకు ఎలా చూస్తారు సార్ అసలు? ఏంటంటే పరిపాలన వచ్చేసరికి రెండు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఈయన వన్ సైడే ఉంటుంది. అందుకని ఏంటంటే డెవలప్మెంట్ అనేది జీరోకి వెళ్ళింది. ఊనే వెల్ఫేర్ మాత్రం పైకి ఉన్నది. కానీ ఏ ఫ్యామిలీ అయినా సరే రెండు బ్యాలెన్స్ అయితే ఫ్యామిలీ నడుస్తుంది తప్పితే ఒకటి నడవదు. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఇప్పుడు పేరెంట్స్ ఆ రోజు నుంచి ఆస్తులు దాయమట్టే వాడు పిల్లలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు అలా కాకుండా వన్ సైడ్ అయింది అనుకోండి ఇలాగ ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఆస్తైనా ఇప్పుడు పబ్లిక్ ఆస్తి ఎవరిచ్చినా కానీ రెండు బ్యాలెన్స్ అయితే రూపాయి సంపాదిస్తే పావులా ఖర్చు పెట్టుకోండి. ఇన్కమ్ లేదు, ఎక్స్పెండిచర్ అప్పు అయిపోతుంది. ఇప్పుడు మనం వెనక నుంచి మన ఫ్యామిలీని తీసుకుంటే ఎవరైతే బ్యాలెన్స్గా నడిచారో ఫ్యామిలీస్ డెవలప్ అయినాయి. అలా కాకుండా ఫాదర్ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే మొత్తం 25 ఎకరాలు 50 అవ్వజేసి పిల్లలకి రోడ్ల మీద తేవలసిన చాలామంది ఉన్నారు. కానీ మన బ్యాడ్ ఏంటంటే భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర పీపుల్ అంటే వెల్ నోన్ పర్సన్స్. ఎందుకంటే ఇంటెలిజెన్స్ కానీ సిన్సియారిటీ కానీ హానెస్ట్ కానీ ప్రతి ఒక్కరి పబ్లిక్లో తప్పైతే ఏం లేదు. ఆ నాయకుల యొక్క వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వల్లనే పబ్లిక్ పోతున్నారు తప్పితే అలా బాగుంది. ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళండి, 80% తెలుగు పీపులే. ఇప్పుడు ఇండియా నుంచి అమెరికా వెళ్ళే వాళ్ళు 80% తెలుగు పీపులే. అందరూ కూడా వెల్ సెటిల్డ్, వెల్ ఎస్టాబ్లిష్డ్. అట్లాగే ఇక్కడ కూడా కార్మిక వర్గం ఏంటంటే అందరూ కూడా కష్టపడి మీకు టెక్నాలజీకి వచ్చేసరికి ఇప్పుడు వ్యవసాయంకి వచ్చేసరికి మన వాడి దేశంలో ఎన్నో రాష్ట్రాలు వెళ్ళి బెంగళూరు కానించి హైదరాబాద్ నుంచి వ్యవసాయం నేర్పి ఆ ఏరియాని సస్యశ్యామలో చేసి వచ్చారు. అట్లాగే కార్మిక వర్గం టెక్నాలజీ విషయంలో కానీ ప్రతి కార్మికుడు అట్లా డెవలప్ అయ్యేవాడు. కానీ దానివల్ల ఏమవుతుంది వెల్ఫేర్ చూడటం కాదు, కానీ ఉన్నదాంట్లో వెల్ఫేర్ చేస్తే బాగుంటుంది. డెవలప్ ఇప్పుడు ఇన్కమ్ చూస్తూ వెల్ఫేర్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. డెవలప్మెంట్ చేయలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నారు. వాళ్ళంటే మాకు ఈ డెవలప్మెంట్తో మాకు అవసరం లేదు, మేము పబ్లిక్ కనుక డబ్బులు ఇస్తే మాకు ఓటేస్తారు అనే కాన్సెప్ట్ ఉన్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ ఇది మాకు అన్నేసి ఆటోమేటిక్గా అదే అవుతుంది, ఇచ్చేవాడు మేము ఉన్నాడు తీసి బయట ఆడికి ఇస్తాం అనుకుంటున్నారు. కానీ దాంట్లో డైలీ లేబర్ కూడా ఆడిచ్చే 100 రూపాయలు 50 రూపాయలు ట్యాక్స్కి పోతున్నాయి తెలవట్లేదు వాడికి. ఎందుకంటే 10 రూపాయల దొరికే వచ్చి 100 రూపాయలు కొంటున్నారు. దానివల్ల ఏంటంటే ప్లస్ మనం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ నష్టపోతూనే ఉంది. మద్రాసు నుంచి ఇడిపోయాము, ఆడక ఇచ్చేసి అక్కడ వచ్చి నష్టపోయాము. తర్వాత కర్నూలు ఉంచకుండా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ రాళ్ళ గుట్లని డెవలప్ చేసేసి ఆస్థాన్ని అక్కడ నష్టపోయాము. ఇప్పుడు ఏదో రకంగా డెవలప్ చేద్దామంటే అడ్మినిస్ట్రేషన్లో ఈయన ఇట్ట కాదని 3 తప్పుని ఎక్కడన్నా చేశారని ఎక్కడా చేయలేకపోయింది. పిల్లల యూత్ ఎస్పెషల్లీ యూత్ సర్వనాశనం అయిపోయారు. కార్మిక వర్గం కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది. ఏదో చివరిలో ఏదో దగ్గర చాలా కాలం ఇప్పుడు ప్రతి ఒక్క పబ్లిక్ ఏంటంటే కష్టపడతాం, మేము మాకు అవకాశం ఇవ్వండి అనే కాన్సెప్ట్ అందరూ ఉన్నారు. మేము కష్టపడతాం, మీరు ఇచ్చారు కరెక్ట్ కాదంటారు. దానికన్నా మాకు నెల మొత్తం 30 రోజులు 20 రోజులు పని కల్పించండి, ఒక 5 రోజుకి 1000 రూపాయలు 20,000 సంపాదించుకుంటాం, మేము అందరం బతుకుతామనే కాన్సెప్ట్లో ఉన్నారు. సార్ క్యాపిటల్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? క్యాపిటల్ అనేది అండి ఎప్పుడు కూడా సముద్ర నది ఒడ్డునే ఉంటుంది. ఏ క్యాపిటల్ అని బాంబే ఉన్న ఏదైనా నది ఒడ్డునే ఉంటుంది. దీన్ని హిస్టారిక్గా అలా ఆలోచించే కృష్ణానది ఒడ్డుని పెట్టారు, అంతే తప్పే రాంగదు. వైజాగ్ అనేది ఇప్పుడు నువ్వు క్యాపిటల్ అదే కదా. మన ప్రాబ్లం ఏంటి హైదరాబాద్ డెవలప్ చేయటం వల్ల వాళ్ళకి ఇవ్వటం వల్ల ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఇది మధ్య ప్రదేశ్, రాయలసీమ రావాల్సిన ఇటు వైజాగ్ సెంట్రల్ ప్లేస్. ఊరు డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాపిటల్. క్యాపిటల్ అనేది సెంట్రల్గా ఉంటే అందరూ రావడానికి అనుకోరు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళగలిగామంటే ఫ్లైట్ ట్రైన్ ఎక్కితే 5 గంటలు వెళ్తాం. అట్లాగే విజయవాడ రావటం వస్తాం. ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలి, రాయలసీమ అంటే 2 రోజులు వెళ్తాడు. కర్నూలు వెళ్ళాలంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టే లేదు. అది అనేది రాంగ్ కాన్సెప్ట్. వైజాగ్ అనే రాంగ్ కాన్సెప్ట్. అమరావతి క్యాపిటల్ డెవలప్ చేయండి, అటు రాయలసీమలో డెవలప్ చేయండి. అటు అభివృద్ధి వేరు. అభివృద్ధికి వచ్చేసరికి అక్కడ ఇప్పుడు మనకి మద్రాసు తీసుకున్నామండి, కోయంబత్తూరు డెవలప్ అయింది. అట్లా రకరకాల బెంగళూరు డెవలప్, అట్లా రకరకాల సెంటర్ డెవలప్ అయినాయి. అలా డెవలప్ చేయండి, వ్యవసాయ విడిదిగా పెట్టుకోవచ్చు. అంటే రాజధానితో ప్రజలకు అవసరం ఏముంది? ఈరోజు ప్రతి గ్రామాన్ని ఒక రాజధానిగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులందరూ కూడా. ఎలా చూడొచ్చండి సార్? అది అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజ్ చేసా అంటున్నాడు, కానీ అది ఓన్లీ మోనోపోలీ సెంటర్ అయింది. ఎందుకంటే పాత రోజుల్లో పంచాయతీలు ఉన్నప్పుడు ఏంటంటే చక్కగా ప్రాబ్లం ఉంటే పంచాయతీ ఆఫీస్కి వెళ్తే వాడు ఏంటంటే ఆడికి లెవెల్లో ఉండేవాడు. రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పుడు ఒక ప్రాబ్లం ఈజ్ అయింది, వాలంటీర్ నాట్ రెస్పాన్స్, ఆడు ఎంప్లాయీ కాదు. ఏంటి సచివాలయం వాళ్ళు అంటే మాకేదో డ్యూటీ ఇచ్చారు దాన్ని చేస్తూ ఉంటారు. ఎవరు రెస్పాన్సిబుల్? ఇదివరకు ఇప్పుడు మనకి పప్పు జరిగితే ఆ విలేజ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళిపోయి కంప్లైంట్ పెడితే ఆయన ఏదో చేసేవాడు. వాళ్ళ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నాగా ఎస్టాబ్లిష్డ్ ఉన్నాగా దానివల్ల కూడా నేను
ఉపయోగం కనపడలేదు అనిపిస్తుంది అది. సార్ మళ్ళీ జగన్ గారికి రెండో అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి? అది అంటే ఆయన ఇదే స్కీమ్స్ కంటిన్యూ అయిపోతే ఉన్నదంతా అయిపోతుంది, రోడ్డు మీద ఉంటాం అందరం, అంతే జరిగేది. అంటే ఆయన పాలసీ తప్పని నేను అన్నాను, ఆయన పాలసీలు ఓకే, ఎందుకంటే చేరువాడికి. నేనేమంటానంటే సంపాదించిన దాంట్లో ఇవ్వండి. ఇప్పుడు చంద్రబాబు వస్తే ఎట్లా చేస్తాడని మీరు అన్నారనుకోండి, చంద్రబాబుని మనం అంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూస్తే అతను ఏం చేశాడు, రకరకాల టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు హైదరాబాద్ దాని గురించే 2 రాష్ట్రాలు విడిపోయినవాడు. ఎందుకంటే ఆడు తీసుకొచ్చి హైటెక్ సిటీ పెట్టే కోట్లు వస్తున్నాయి, ఇదంతా ఆంధ్ర వాళ్ళు తినేస్తున్నారు, వాళ్ళు పోవాలనే ఉద్దేశంతో వచ్చినారా? అదే ఎవరైనా సరే ఇప్పుడు మన ఇంట్లోనే 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఖర్చు పెట్టి 90 రూపాయలు దాచుకుంటాం ఏంటి. ట్యాక్స్ అయినా ఎవరైనా 10 రూపాయలే కడతాం, జీతా మొత్తం ట్యాక్స్ కట్టం కదా. కానీ ఇదేంటి ప్రజలు నెత్తి మీద ట్యాక్స్ పడుతుంటే ఉంది ఇది. ఏంటి సార్ 45 రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి మన రాష్ట్రం. అవును, ఈసారి ఎవరికి పట్టం కడితే బాగుంటుంది అంటారు సార్? అసలు అది మనం ఏంటంటే అంటే డెవలప్మెంట్కి రెండు బ్యాలెన్స్ చేసేవాడు పట్టం కడితే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ ఆల్రెడీ ఆయన చంద్రబాబు నాయుడు యొక్క ఎక్స్పీరియన్స్ కనుక ఉపయోగపడితే కొంత బాగుపడుతుందేమో నా ఒపీనియన్. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ని బట్టి, జరిగిన ఎక్స్పీరియన్స్ని బట్టి, ఎందుకంటే బాగుపడుతుంది, పబ్లిక్ టాక్ అవుతుంది. వెల్ఫేర్ ఇవ్వటం వల్ల ఆయన ఫేవర్ అవ్వచ్చు, కానీ ఆయన పాలసీ తప్పని కాదు, కానీ ఉన్న దాంట్లో ఇవ్వటం కరెక్ట్. అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఏం చేశారు చంద్రబాబు నాయుడు అని కూడా అది అనుకోవచ్చు, కానీ ఏ పబ్లిక్ కూడా చంద్రబాబు నాయుడు వల్లనే అనేది ప్రపంచం మొత్తం తెలుసు. ప్రపంచంలో మొత్తం తెలుసు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ స్టేజ్ ఉందంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారే. ప్రపంచం మొత్తం తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఆ స్టేజ్కి కాన మీకు మొన్న చూశారు కదా, పబ్లిక్ సైడ్ నుంచి కూడా హైదరాబాద్ ప్రతి ఒక్కడు ఉంది. ఎవరైనా సరే ఇప్పుడు ఒక రూపాయి డెవలప్ అయితే చుట్టూ ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఒక 100 మంది పోతారు. ఫ్యాక్టరీనే తీసేస్తాను, ఆ స్థలం మీకు తలా సెంట్ ఇస్తా ఉంటే ఉపయోగం లేదు కదా. అది ఎంప్లాయీస్ పాత్ర ఎలా ఉంటుంది ఎలక్షన్లో? ఎంప్లాయీస్ పాత్ర 50-50 ఉంటుంది అనుకున్నాను సార్. ఎందుకంటే కొంత రిలీజియస్ కూడా పాత్ర ఉండొచ్చామనుకుంటున్నాను. దాని పరంగా అంటే కొంత ఉంటుంది. అది న్యూట్రల్ పీపుల్ వల్లనే గవర్నమెంట్ అనేది డిసైడ్ అవుతుంది. అది ఆఖరికి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు ఎంతవరకు స్వాగతిస్తారంటారు అసలు ప్రజలు? అంటే మూడు మోనోపోలీస్ అండి. ఎవరో మూడు ప్యారలైన్స్, ఎవరో కలిసే పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే ఇతని యొక్క అన్డెవలప్మెంట్కి వాళ్ళు కలిశారు. ఏదైనా సాధ్యం, దీంట్లో ఏదైనా సాధ్యం. ఎందుకంటే సీట్లు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఒకటి కూడా డిస్టర్బ్ అవ్వచ్చు ఏమండి. కాబట్టి అంటే పబ్లిక్ అంటే టీడీపీకి గవర్నమెంట్ సరిపడా ఓట్లు ఇస్తేనే సక్సెస్ఫుల్గా ఉంటుందని నా ఉద్దేశం, వాళ్ళతో కలుపుకుంటూ. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. అవకాశం నాకేమండి అని అడుగుతా ఉన్నారు. అసలు ప్రజలు మళ్ళీ పథకాలకే ఓటేస్తారంటారా, లేదంటే అభివృద్ధి కావాలనుకుంటారంటారా? ఏ అభిప్రాయం? నేను అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఏ గవర్నమెంట్ కానీ 30% ఓట్ బ్యాంక్ ఉంటుందండి. ఆ 30% బ్యాంక్ ఏంటో అతను ఫేవర్గా ఉన్న వాళ్ళేమో మా జగన్ సారే కావాలనుకుంటారు, ఈయన వేళ చంద్రబాబు సార్గా ఉంటారు. సామాన్యం మిడిల్ క్లాసు ప్లస్ కార్మిక వర్గం అందరూ కూడా ఏమనుకుంటా అంటే ఒక న్యూట్రల్ పీపుల్ 5% 10% డెవలప్మెంట్కి ఓటేస్తారు నేను అనుకుంటున్నాను.